హలో మిసేశ్రావు. భారతదేశంలో ఉండేటువంటి ఎల్నినో ప్రభావం మీద జపాన్ ఒక స్టడీ చేసింది. జపాన్ మెటలాజికలీ డిపార్ట్మెంటు ఒక నివేదికను బహిర్గతం చేసింది. దాని ప్రకారం ఎక్కడో ఒక చోట మాత్రం పాజిటివ్ కనిపిస్తుంది. సెప్టెంబర్ లోపల హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్గా మారే అవకాశం ఉంది. ఇది ఎల్నినోను బలహీనపరుస్తుంది, అప్పుడు వర్షాలు పడే అవకాశం ఉంది అనేటువంటి ఒక చిన్న పాజిటివ్ న్యూస్ చెప్తోంది జపాన్. కానీ ఐఎండి, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అంటే భారత వాతావరణ శాఖ, ప్రపంచ వాతావరణ సంస్థ, ఇవి రెండు మాత్రం 100కి 100% ఎల్నినో ఎఫెక్ట్ భారతదేశం మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది అని చెప్పి బల్లగుద్ది చెప్తూ ఉన్నాయి. ఈ రెండు, భారత వాతావరణ శాఖ, ప్రపంచ వాతావరణ సంస్థ, ఇవి రెండు కూడా. కానీ జపాన్కు సంబంధించినటువంటి వాతావరణ విభాగం సంస్థ మాత్రం సెప్టెంబర్లో ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్గా మారుతుంది, అప్పుడు ఎల్నినోని బలహీనపరుస్తుంది, ఫలితంగా వర్షాలు పడే అవకాశం ఉంది కొంత మేరకు అనేది చిన్న పాజిటివ్ చెప్తోంది. అక్కడ కూడా ట్విస్ట్ ఇచ్చింది జపాన్ కూడా. జపాన్ వాతావరణ సంస్థ కూడా ఏం చెప్తుందనంటే, ప్రస్తుతం ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల నీటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 1.2 degrees పెరిగింది అని చెప్పి చెప్తూ ఉంది. సాధారణంగా 0.5 degrees సెంటీగ్రేడ్ ఉండాలి ఉపరితల వాతావరణం, కానీ 1.2 degrees సెంటీగ్రేడ్ దానికంటే ఎక్కువ ఉంది అని చెప్తుంది. ఇది చాలా ప్రమాదకరమైంది అని చెప్పి జపాన్ వాతావరణ సంస్థ చెప్తోంది. ఆ వేడి కారణంగా ఇప్పుడు మొత్తం నైరుతి ఋతుపవనాల మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఆ కారణంగా దక్షిణ ఆసియా, తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి, కరువు పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పి జపాన్ సంస్థ కూడా చెప్తోంది. దాదాపు ఇది సెప్టెంబర్ వరకు ఉంటుంది ఈ ఎఫెక్టు. రాబోయేటువంటి రోజుల్లో దీని ప్రభావం ఇంకా పెరుగుతుందా, ఎల్నినో ప్రభావం, లేదా తగ్గుతుందా అనేది ఇండియన్ ఓషన్ డైపోల్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కనుక అది న్యూట్రల్గా ఉందంటే, ఇండియన్ ఓషన్ డైపోల్ అనేది న్యూట్రల్గా ఉంటే, అప్పుడు ఎల్నినో ప్రభావం ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో అనేది జపాన్ వాతావరణ సంస్థ చెప్తూ ఉంది. అయితే దీని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పి భారత వాతావరణ శాఖ చెప్తుంది. అందుకే భారత ప్రభుత్వం కూడా దాదాపు 14 రాష్ట్రాలకి హై అలర్ట్ ప్రకటించడంతో పాటు మంచినీటి ఎద్దడి రాకుండా చూసుకోమని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసింది. అందులో భాగంగా బాంబే, హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు, చెన్నై ఇలాంటి సిటీల్లో అప్రమత్తమై అయ్యాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యి రాబోయేటువంటి రోజుల్లో మంచినీటి సమస్య రాకుండా ఉండడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు మన జలమండలి, హైదరాబాద్కు సంబంధించినటువంటి జలమండలి కూడా ప్రస్తుతం నీటి కొరతతోటి ఉంది. హైదరాబాద్ అనేక చోట్ల మంచినీటి సరఫరా ట్యాంకర్ల ద్వారా చేస్తూ ఉన్నారు. రోజు విడిచి రోజు మున్సిపల్ వాటర్ సప్లై చేస్తున్నప్పటికీ ఆ మున్సిపల్ వాటరు చివరి ఉండేటువంటి వాళ్ళకి అందట్లేదు. దానికి కారణం ఏంటంటే, మధ్యలో ఉండేటువంటి వాళ్ళు ఈ మున్సిపల్ సప్లై చేసేటువంటి పైపులతోటి నేరుగా కనెక్షన్ ఇచ్చేసి ఓవర్ హెడ్ ట్యాంక్కి ఎక్కిస్తున్నారు. ఇవాళ కూడా చాలామంది హైదరాబాద్లో అదే పని చేస్తున్నారు. వాళ్ళు ఐడెంటిఫై చేసి నోటీసులు ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కావట్లేదు. ఆ కారణం చేత ట్యాంకర్లు గత ఏడాది కంటే ఈ సంవత్సరం 60% ఎక్కువగా ఇప్పుడు సప్లై చేయాల్సి వస్తుంది అనేది జలమండలి చెప్తున్నటువంటి లెక్క. ప్రధానంగా సింగూరు, మంజీరా, గోదావరి, కృష్ణా, ఉస్మాన్ సాగర్ వీటి ద్వారా హైదరాబాద్కి మంచినీళ్ళు సరఫరా అవుతూ ఉంటాయి. అయితే ఈ జలాశయాల్లో కూడా కనీస నీటి మట్టానికి వాటర్ పడిపోయింది అని చెప్పి ఇప్పుడు జలమండలి అబ్జర్వేషన్ చేసింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి జలమండలి ఒక లెటర్ రాసింది. కృష్ణా జలాల్ని మనం వాడుకోవాలి రాబోయేటువంటి రోజుల్లో, అలాగే గోదావరి జలాల్ని వీళ్ళంత ఎక్కువగా వాడుకోవాలి, లేదంటే మంచినీటికి సమస్య వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్లో అని చెప్పి జలమండలి ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం నేను చూపిస్తాను. ఆ నివేదిక ప్రకారం ఏం చెప్పారనంటే,
సింగూరులో కనీసం 16 టీఎంసీ నీటి నిల్వలు కేటాయించాలని చెప్పి జలమండలి నీటిపారుదల శాఖకి లెటర్ రాసింది. అంతేకాకుండా 40 మిలియన్ గ్యాలన్ల నీరు గోదావరి నుంచి తరలించడానికి పెండింగ్లో ఉన్నటువంటి 4 కిలోమీటర్ల పైప్ లైన్ని యుద్ధ ప్రాతిపదికన 40 రోజుల్లో పూర్తి చేయాలని చెప్పి సూచించింది. దానికి 3 కోట్లు అవసరం అవుతాయి. ఇమీడియట్గా మీరు ఆ 4 కిలోమీటర్లకు సంబంధించినటువంటి పైప్ లైన్లు వేస్తే ఆ గోదావరి నుంచి నీటిని తరలించుకోవచ్చు, లేదంటే నగరంలో మంచినీటి సమస్య ఏర్పడుతుంది, తాగడానికి నీళ్లు ఉండవు అని చెప్పి జలమండలి శాఖ సాగునీటి శాఖకు లెటర్ రాసింది, అంటే ప్రభుత్వానికి దాదాపుగా. అలాగే నగరంలో నీటి సరఫరా చాలా చోట్ల నిలిచిపోయింది, రాబోయే రోజుల్లో రాబోయేటువంటి నెలల్లో ఇంకా సమస్యలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీరు పొదుపుగా వాడుకోండి అని చెప్పి జలమండలి చెప్తోంది. అలాగే బోర్వెల్స్ ఉన్న ప్రాంతాల్లో ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలను రీఛార్జ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు సూచిస్తూ ఉన్నారు. ఇక కృష్ణా నుంచి వచ్చేటువంటి వాటరే హైదరాబాద్ని కాపాడగలదు అని చెప్పి చెప్తుంది. సింగూరు, గోదావరి వీటికి సంబంధించినటువంటి సోర్సు కొంత ఇబ్బందికరంగా ఉంది. కృష్ణా నీటి సరఫరా వ్యవస్థ, అలాగే ఉస్మాన్ సాగరు, హిమాయత్ సాగరు ఈ జలాశయాల ద్వారా హైదరాబాదు ప్రజల తాగునీటి అవసరాలను తీర్చాలి. సక్రమంగా ఉపయోగించుకుంటే 2021 అంటే వచ్చే ఏడాది వరకు ఇబ్బంది లేదు, ఆ తర్వాత ఏమి చేయలేమని చెప్పి జలమండలి చెబుతుంది. సక్రమంగా వాటర్ నిర్వహణ చేస్తేనే ఇది ఉస్మాన్ సాగరు, అలాగే హిమాయత్ సాగరు, గోదావరి సంబంధించినటువంటి నీటి నిర్వహణని సక్రమంగా చేస్తే వచ్చే ఏడాది జూన్ వరకు వాడుకోవచ్చు. అలా కాకుండా ఏమాత్రం తేడా వచ్చినా ఆ తర్వాత కంప్లీట్గా చేతులు ఎత్తేయాల్సిందే అని చెప్తుంది. భారత వాతావరణ శాఖ ఏం చెప్తుంది? ఎల్నినో కారణంగా సెప్టెంబర్ తర్వాత కూడా కరువు పరిస్థితులు వస్తాయి, వర్షాలు ఉండవు, సాధారణ వర్షపాతం కంటే 90% తక్కువ పడుతుంది వర్షపాతము అని చెప్పి చెబుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయ్యాయి, ఛత్తీస్గఢ్ ఎంటర్ అయ్యాయి, జార్ఖండ్ ఎంటర్ అయ్యాయి, ఉత్తరప్రదేశ్ ఎంటర్ అయ్యాయి, రాజస్థాన్ వరకు ఎంటర్ అయ్యాయి. కానీ వర్షపాతం మాత్రం నమోదు కావట్లా. అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి, ఉరుములు అలాగే గాలులతో కూడినటువంటి వర్షం వస్తుంది, కానీ వర్షపాతం నమోదు కావట్లా. సగటున వర్షపాతం నమోదు కావాల్సిన దానికంటే కూడా 25% తక్కువగా నమోదు అవుతూ ఉంది. సో ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి అక్కడక్కడ వర్షాలు పడుతున్నప్పటికీ కూడా హైదరాబాద్లో సగటు వర్షపాతం కంటే చాలా తక్కువ ఉంది అని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. మంజీరా, సింగూరు ప్రాజెక్టుల నిల్వలు అలాగే గోదావరి నుంచి వచ్చే నీళ్లు ప్రస్తుతం సెప్టెంబర్ 30 దాకా సరిపోతాయని చెప్తున్నారు. సింగూరు, మంజీరా, గోదావరి సెప్టెంబర్ 30 దాకా మాత్రమే సరిపోతాయని చెప్పి జలమండలి చెబుతుంది. ఈ సెప్టెంబర్ 30 తర్వాత వర్షాలు పడలేదనుకోండి, ఎల్నినో ఎఫెక్ట్ సెప్టెంబర్ దాకా ఉంటుందని చెప్పి జపాన్ సంస్థ చెప్తుంది, ప్రపంచ వాతావరణ సంస్థ చెప్తుంది, అలాగే భారత వాతావరణ శాఖ కూడా చెప్తుంది. దాని ప్రకారం సెప్టెంబర్ 30 దాకానే వాటర్ ఉన్నాయి హైదరాబాద్ సప్లై చేయడానికి. సో ఆ సెప్టెంబర్ 30 తర్వాత సింగూరు, మంజీరా, గోదావరి జలాలు ఉండవు అని చెప్పి జలమండలి శాఖ చెప్తున్నటువంటి రిపోర్టు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లభిస్తుంది. సింగూరు క్యాచ్మెంట్ ఏరియాలో నీళ్లు కేవలం ఇంకొక 45 రోజులు మాత్రమే సరిపోతాయని చెప్పి చెప్తుంది. జలాశయాల్లో స్టోరేజ్ ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో ఎలా ఉంది అనేది కూడా చెప్తుంది. సింగూరు, మంజీరా ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాల్లో సరిగ్గా వర్షాలు పడలేదు, ఇప్పుడు యాజ్ ఆఫ్ నో కూడా పడలేదు. ఈ కారణంగా డెడ్ స్టోరేజ్కి నీళ్లు వెళ్ళిపోయాయి. సింగూరులో ఉండాల్సినటువంటి దానికంటే కూడా 20% తక్కువగా ఇప్పుడు ఉన్నాయి, అంటే డెడ్ స్టోరేజ్ కంటే 20% తక్కువ ఉన్నాయి, కనీస నీటి నిల్వల కంటే తక్కువ ఉన్నాయి. సో కాబట్టి అక్కడ కూడా అంతే, సింగూరు, మంజీరాలో కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి వాటర్ లెవెల్ తగ్గిపోతూ ఉంది. రాబోయే రోజుల్లో వాటర్ సప్లై ఎలా చేయగలమా అనేది ఇప్పుడు జలమండలికి పెద్ద సవాలుగా మారింది. సాగునీటి సంఘానికి, సాగునీటి శాఖకి ఆల్రెడీ తెలియజేసిన సమస్యని. ఇప్పుడు హైదరాబాద్లో వర్షాలు పడుతూ ఉన్నాయి కొద్దిగా అక్కడక్కడ, కానీ ఉష్ణోగ్రతలు తగ్గట్లేదు. ఉష్ణోగ్రతలు ఇవాళ కూడా
45 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో 35 నుంచి 45 వరకు నమోదైంది ఉష్ణోగ్రతలు. ఇదే సూపర్ ఎల్ నినో ప్రభావం అని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది భారతదేశంలో. ఆ కారణం చేత రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు భారత ప్రభుత్వం ఇచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకి అలాగే నీటి నిర్వహణ సంస్థలకి వీటన్నిటికి కూడా తెలియజేస్తుంది. అసలు గ్రామానికి వెళ్ళి ఈ కరువు మీద అవగాహన కల్పించి నీటి పొదుపు చేయాలి, అలాగే వర్షాలు పడకపోయినా కొద్దిగా గొప్ప వర్షాలు పడితే పంట దిగుబడి వచ్చేలాంటి పంటలు వేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతూ ఉన్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి కరువు ఛాయలు కనిపిస్తాయి అని చెప్పి భారత వాతావరణ శాఖ చెప్తుంది. అలాగే జపాన్ వాతావరణ సంస్థ కూడా చెప్తుంది. కాకపోతే జపాన్ చెప్తున్నటువంటి ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ సెప్టెంబర్లో పాజిటివ్గా మారే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఇది కనుక పాజిటివ్గా మారకపోతే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కనీ విని ఎరుగనటువంటి కరువు ఉంటుంది అని చెప్పి జపాన్ సంస్థ కూడా చెప్తుంది. 100కు 100% అని చెప్తుంది దాని రిపోర్ట్లో, 100% అని చెప్తుంది. సో కాబట్టి ఇప్పుడు మనం ఇండియన్ ఓషన్ని ప్రార్థన చేయాలి. ఆ ఇండియన్ ఓషన్లో ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్గా రావాలని చెప్పి మనం కోరుకోవాలి. లేకపోతే తాగడానికి మంచినీళ్ళు కూడా ఉండే పరిస్థితి ఉండదు. అంత పెద్ద ప్రమాదకరమైనటువంటి కరువు వస్తుంది. ఇప్పుడు 45 రోజుల తర్వాత హైదరాబాద్లో పరిస్థితి ఎందుకు కూడా అర్థం కావట్లా. ఇప్పటికే నీటి కొరత ఉందని చెప్పి జలమండలి చెప్తుంది. వచ్చే ఏడాది 27 జూన్ దాకా అని చెప్పి చెప్తుంది, అన్నింటినీ సక్రమంగా నిర్వహించుకుంటే అని చెప్తుంది. అట్ ద సేమ్ టైం 45 రోజుల వరకు మనం యాజ్ ఆఫ్ నో ఎలా సప్లై చేస్తున్నాం అలా సప్లై చేయొచ్చు, ఆ తర్వాత గడ్డు పరిస్థితులు అని చెప్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాదు లేదంటే మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైనా సరే మరి ఆ నివసించేటువంటి కోట్లాది మంది ప్రజల యొక్క జీవన శైలి జీవనం అస్తవ్యస్తమయ్యేటువంటి అవకాశాలు, అలాంటి డేంజర్ సిగ్నల్స్ కనిపిస్తూ ఉన్నాయి. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.